వెల్కమ్ టు QK స్పీడ్ న్యూస్. శ్రీశైలం జలాశయం నీటి వినియోగంపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని వినియోగిస్తోందని ఆరోపించారు. కనిష్ట నీటి మట్టం 834 అడుగులకు చేరుకున్నప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పలుమార్లు విన్నవించినా స్పందన లేకపోవడంతో మహబూబ్ నగర్ రైతులతో కలిసి వంటవార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చామని తెలిపారు. తమ హెచ్చరికలతో ఏపీ విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసిందని చెప్పారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం పోరాడుతుందని హెచ్చరించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర నిబంధనలకు విరుద్ధంగా ఏపీ నీటిని తరలించుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందని ఆరోపించారు. గత 2 ఏళ్లలో తెలంగాణ నీటి వినియోగం తగ్గి ఏపీ అధికంగా వినియోగించుకుందని తెలిపారు. నల్గొండ, పాలమూరు జిల్లాలో పంటలు కీలక దశలో ఉన్నప్పటికీ నీటి కొరతతో రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలు పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణ నీటిని వదిలిపెట్టి రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. నీటి సమస్య మళ్లీ ప్రధాన అంశంగా మారింది. కృష్ణా జలాలను గాని, ఇక్కడ ఉండేటువంటి రైతాంగ అవసరాలను గాని ఆంధ్రాకు పణంగా పెట్టి గురుదక్షిణ చెల్లించుకునేటువంటి రీతిలో రేవంత్ రెడ్డి సర్కార్ సాగుతా ఉన్నది. కృష్ణా నదిలో ఉండేటువంటి నీళ్లను అడ్హాక్ బేసిస్ లో కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో KWDT వీరేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క ఫైనల్ అవార్డు వచ్చే కంటే ముందు జరగాల్సినటువంటి తాత్కాలిక ఒడంబడిక, అది కూడా కేంద్రం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాల నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. సమాజంలో సమానత్వం, మహిళా విద్యకు ఫూలే దంపతులు చేసిన సేవలను గుర్తు చేశారు. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో ఈ విగ్రహాలు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 11న జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగనుందని వెల్లడించారు. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. SC, ST, BC వర్గాల అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ విగ్రహాలు సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. జ్యోతిబా ఫూలే గారు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు విద్య. వరంగల్ జిల్లాలో రంగయ్య చెరువు కాలువల నిర్మాణం పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులతో కలిసి నిరసన చేపట్టారు. NH 365 వద్ద రుద్రగౌడెంలో ఈ ఆందోళన జరిగింది. తన హయాంలో 300 కోట్లతో 87% పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులు పూర్తి చేస్తే రైతులకు నీరు అందుతుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కాల్వల పనులు ఆలస్యం కావడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు రైతులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. సమస్య పరిష్కారం వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. 2.5 సంవత్సరాలైంది మార్పులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డి గారు నర్సంపేటలో అడుగుపెట్టారు. దుద్దిమాధవ్ రెడ్డి గారు 2వ సారి ఎమ్మెల్యే గెలిచారు. ఒక్క పైసా కూడా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడలేదు. రంగయ్య చెరువు ప్రాజెక్టు 68 గ్రామాలకు విస్తరించబడ్డ ప్రాజెక్టు. 87% ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేవలం 13% మాత్రమే ప్రాజెక్టు పనులు పూర్తి చేయాల్సి ఉన్నది. దానికి సంబంధించి 40 కోట్ల రూపాయలు కూడా నిల్వ ఉన్నాయి. ఇక్కడ కొత్తగా నిధులు చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గలమెత్తాల్సిన అవసరం మాధురెడ్డి గారికి అసలే లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? సమీక్షల పేరు మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి అనేక సార్లు వచ్చింది కదా దేవాదుల ప్రాజెక్టుకు. ఇది దేవాదుల కేంద్రం ఉంది కదా. ఈ దేవాదుల ఫేజ్ 3 ప్యాకేజ్ 5లో ప్రధాన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇప్ప పువ్వు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఇప్ప పువ్వు కేవలం మద్యం తయారీకే కాకుండా ఔషధ గుణాలు కలిగి ఉందని తెలిపారు. దీని ద్వారా లడ్డూలు, సబ్బులు, నూనెలు తయారు చేయవచ్చని వివరించారు. తెలంగాణలో 10 లక్షల ఇప్ప చెట్లు నాటాలని సీఎంకు లేఖ రాసినట్లు వెల్లడించారు. దీని ద్వారా ఆదివాసీలు, ST వర్గాలు ఆర్థికంగా ఎదుగుతాయని అన్నారు. కల్తీ లేని ఆర్గానిక్ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనపై సానుకూల స్పందన రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఈరోజు చెప్తున్నాను, తాగుడు మంచిది కాదు. ఒకవేళ తాగుతా మీరు లిమిట్లో ఉండండి. ఫుల్ బాటిల్ తాగి రోజు తాగి పండుకుంటే ఎట్లయినా హెల్త్ స్పాయిల్ అవుతుంది. అది మంచిది కాదు.
నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. తిరుపతి వైపు వెళ్తున్న రైలులోని 2 బోగీలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో ట్రాక్ కు స్వల్ప నష్టం జరిగింది. ఈ ఘటనతో విజయవాడ గూడూరు రైల్వే మార్గంలో రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే రైల్వే ట్రాక్ ను పూర్తిగా పునరుద్ధరిస్తామని తెలిపారు. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో వలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు స్వర్ణ రథంపై అధిష్ఠించి మాడవీధుల్లో విహరించారు. భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఈ రథోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం మాడవీధులను నింపేశారు. అర్చకుల వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.